చార్మినార్ ప్యాకెట్ మనకి పెట్టా తప్పు ఏమి శాశ్వతం క్యాచ్ ఒక కిల్లి సిజర్ బయట చెంబు గురు సలాం సలాం ఎరా ఎప్పుడు ఇచ్చావండి అత్తోరింటి దగ్గర నుంచి రే నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా ఇక చూడరా ఊరంతా ఒక ఊపు పేద్దాం లాభం లేదు గురు మనం దొంగతనం మానేశాం ఇదేమిట్రా నీకన్నా మతిపోయిందా తాళా లేకుండా ఇనపెట్టెలు తీయడంలో నీకు నువ్వే సాటిని కీర్తి తెచ్చుకున్నావు ఇప్పుడు ఆ రోజులు ఏం చేస్తారా అది కాదులే గురు ఆ దొంగ బతికే వద్దు మనం పూర్తిగా మారిపోయాం జైల్లో ఒక బుద్ధిమంతుడితో స్నేహమైంది బుద్ధిమంతుడు జైలుకి ఎందుకు వచ్చాడు రా అదే కదా కర్మంటే పాపం అతను ఏ పాపం ఎరగడట 7 ఏళ్లు శిక్ష వేశారు 9 నెలలు అతనితో కలిసి ఉన్నాను కదా అతను చెప్పిందంతా నిజమేనని నమ్మబుద్ధి అయింది అయితే అతనికించిందేనమాట ఈ వేదాంతం అంతా అవును గురు ఇక దొంగతనాలు చేయనని ఒట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు అయితే నీకు ఉద్యోగం కావాలంట నాతో రా నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను థ్యాంక్స్ మళ్ళీ తాళాలు బద్దగొట్టమన్నావు కదా నవ్వద్దు నాకు అనుమానంగా ఉంది లేదురా ఆఫీస్లో ఉద్యోగం థ్యాంక్స్ పదా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్వామి ఈ పరిస్థితుల్లో నీవే నాకు దిక్కు నీవే కాపాడాలి అగ్రిమెంట్ టైప్ చేసి తీసుకొచ్చాను ఒకసారి చూస్తారా ఆ తర్వాత చూస్తాను తీసుకెళ్ళు సరే ఇదిగో నేను పిలవకుండా మాత్రం లోపలికి రావద్దు అదేమిటండి రమ్మంటారా అని బెదిరించాను రమ్మని మీరు ఓకే బెదిరించారుగా ఇప్పుడు సరే ఇక ముందు అలాగేనండి ఓకే నమస్కారం యజమాని బై వెయిట్ మినిట్ ఇప్పుడు మాట్లాడటానికి వీలేదు తర్వాత రమ్మ గుడ్ మార్నింగ్ గురు మార్నింగ్ ఎవరనుకుంటున్నావు ఏంటి తర్వాత రమ్మంటున్నావు పార్ట్నర్ నీ ముఖంలో ఎంత మార్పు వచ్చింది అనుకున్నావు ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నావో తెలుసా దీనికి కారణం నాకు తెలుసులే నీ తమ్ముడు చావుతో నీకు ఒక పెద్ద బరువు తీరిపోయింది ఇక బ్యాంకు దోపిడీ కేసు విషయంలో నేను అనుమానించేవాడే ఉండదు అవునవును అదేమిటి అలా మాట్లాడుతున్నావు ఓహో నీ తమ్ముడు కొట్టిన దెబ్బనా గురు నీకు ఉన్నదలా ఒక్క పేడే దాన్ని కూడా సఫా చేసేస్తే నీకు ఇక దిగులే ఉండదు వినపడదులే గురు
సౌండ్ బయటికి పోదుగా, అందులోనూ ఆడది, దాన్ని సఫా చేయడం ఎంత. నువ్వు అను, 3 రోజుల్లో దాని శవం కూడా కనపడకుండా మాయం చేసేస్తాను. సరే గురు, ఖర్చు డబ్బు లేదు, ఒక 1000 రూపాయలు ఏంటి బారాయ్. ఆ తర్వాత అయితే 2 కాగితం ముక్కలు బారాయ్. వాడి కొట్టిలాంటి వాడు మన ముసలాడు ఉన్నాడుగా, ఉత్తరం కొట్టి పారేస్తాను, తెల్లవారి పాటికి డబ్బు వచ్చి పడుతుంది. ఉత్తరం అందగానే మనం మన తోటకు తీసుకొచ్చి డబ్బు పెడతాడు. నీకు తెలియదు గురు, పెద్ద పెద్ద వాళ్ళకి పరుగు పోతుందంటే మా చెడ్డ భయం. వస్తామని. అసలు వచ్చిన పని మర్చిపోయాను గురు. వీడు మనవాడే, పని ధర్మం బాగా తెలిసినవాడు. పనికొస్తాడు, ఆఫీసులో పెట్టుకో గురు. రే శంభు, నువ్వు ఇప్పించేదేమిటి? నీకే నేను ఇప్పిస్తాను ఉద్యోగం. జైల్లో గురువు అని చెప్పానే ఈయనే. ఎవరు నువ్వు? చాలే ఎగదాలి. అరే అదేమిటి సుందరం, 9 నెలలు జైల్లో కలిసి కూర్చున్నామే, అప్పుడే మర్చిపోయావా? సుందరం, సుందరం. ఇప్పుడు అర్థమైంది, తిన్నావు దెబ్బ. నువ్వు చెప్పే సుందరం ఈయన తమ్ముడురా, గుండె జబ్బుతో చచ్చిపోయాడు. పేపర్లో పడింది చూడలా? నిజంగానా? అవును, అన్నదమ్ములు ఇద్దరు ఒకే పోలికలో ఉంటారులే. చచ్చా, కసరత్ చేసిన బాడీ, కండలు తిరిగిన శరీరం, సుందరం గుండె జబ్బుతో చచ్చిపోయినంటే నేను నమ్మను. ఈయనే జబ్బుంటాడు. ఇందులో ఏదో మోసం ఉంది. సుందరానికి ఏ జబ్బు లేదు. ఏమిటా నీ బావుడు? ఉద్యోగాన్ని కానీ తీసుకొస్తే? ఉద్యోగమా? ఇక్కడ కొన్ని లక్షలు ఇచ్చినా నేను ఇక్కడ ఉద్యోగం చేయను. పాపం సుందరాన్ని చంపేశారా? ఎంత మంచివాడు. తను ఏ పాప పెరుగనని కళ్ళనీళ్లు పెట్టుకుని రోజు కుమిలి కుమిలి ఏడ్చేవాడు. దేవుడున్నాడు, ఏనాటికైనా తనను రక్షిస్తాడని ఆ దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఈ పాడు దొంగతనాలు మానేయవని సొంత తమ్ముని కన్నా ఎక్కువగా బ్రతిమలాడి చెప్పుకునేవాడు. అటువంటి మహానుభావుని పొట్టన పెట్టుకున్నారా? ఏమిటా వాగుడు? పాపని దయచేసి తీసుకొస్తే ఇదే చేసే పని. గంగాధరం, సాల్ రైట్. పోనీ వీడికి ఏదైనా ఉద్యోగం ఇద్దాం. ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే పస్తువుని చావడం మంచిది.